అనంతపురం నగరంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి నాయకులు విష సంస్కృతికి నాంది పలికారని నగరం మేయర్ వసీం అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ నగరంలో భిన్నమైన వర్గాల వారు నివాసం ఉంటున్నారని, ఇక్కడ ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణం గతంతో ఉండేదన్నారు. కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ వసూలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గుపాటి పేరు చెప్పి ఇష్టానుసారంగా అక్రమ వసూలు చేస్తున్నారన్నారు. రాయల్ మురళి ఒక మైనార్టీ వ్యక్తిపై దూషణలకు దిగడమే కాకుండా దాడులు చేశారని, దీనికి మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏకంగా పోలీసులపై కూడా దాడులకు తెగపడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటికే సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాల వారు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు విసిగిపోయారని మేయర్ వసీం అన్నారు. మనం అనంతపురం నగరంలో చూసుకుంటే టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈ 8 నెలల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు మేము. గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక అనంతపురం నగరంలో కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనంతపురం అర్బన్ శాసన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో ఆ రోజు ఏ విధంగా మేము అనంతపురం నగరాన్ని పరిపాలన ఇచ్చినారు కూడా ఓసారి ప్రజలను అడిగినా కూడా ఎవరైనా చెప్తారు. అనంతపురం అంటేనే ప్రశాంతతకు ఒక మారుపేరు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో ఒక ప్రశాంతత ఉందని కూడా ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే ఇది. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి, ఇతర గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి స్థిరపడిన విషయం కూడా మనందరికీ తెలిసినదే. అనంతపురం నగరానికంటేనే ఒక మంచి పేరు, ప్రశాంతత ఇవన్నీ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనంతపురం నగరానికి ఆ మంచి పేరుని పోగొడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా ఎన్నికలు జరిగాయి. ప్రజలందరూ సూపర్ 6 హామీల్ని నమ్మారు. ప్రజా తీర్పు, చంద్రబాబు నాయుడు గారి పార్టీని గెలిపించారు. సంతోషం. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. మంచి చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అనంతపురం శాసనసభ్యులైనటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారిని కూడా గెలిపించడం జరిగింది. సంతోషం. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకుండా ఈ 8 నెలల్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోగా కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలు, మామూలు వసూళ్ళు, భూ కబ్జాలు, సెటిల్మెంట్స్తో ఈరోజు ఏ విధంగా అనంతపురం నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా ఓసారి గమనించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఏ సంఘటన జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, టీవీలలో అన్నీ వచ్చిన విషయాలనే నేను మీ ముందుకు పెడుతున్నాను. నేను గతంలో మనం ఎప్పుడు చూడలే అనంతపురం నగరాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అనంతపురం నగరాన్ని ఎంత బాగుండేది ఈరోజు చూస్తేగిన దాడులు, కక్ష సాధింపులు, దౌర్జన్యాలకు గురవుతుందంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి నేను పోలీస్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్నాను. మొన్నటి రోజు మనం చూసాం, పోలీస్ వ్యవస్థ అనేది జిల్లా కేంద్రంగా ఉన్న ఇది అనంతపురం హెడ్ క్వార్టర్స్గా ఉన్నట్టు అనంతపురం జిల్లా పోలీస్ వ్యవస్థ. ఇక్కడ ఎస్పీ గారు ఉంటారు, డిఐజీ గారు ఉంటారు, డిఎస్పీ ఉంటారు, సిఐలు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, అధికారులు ఉంటారు. అలాంటి అనంతపురం నగరంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తుందని కూడా నేను వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిన విషయం కూడా మనం చూసాం. ఒక టీడీపీ నాయకుడు
రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా నాసిర్ అనే వ్యక్తి పైన దుర్భాషలు ఆడి అతని పైన దాడి చేసిన విషయం కూడా ఏ విధంగా కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇది నేను కూడా చెప్పడం కాదు, ఇది ఒక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలోనే వైరల్ అయిన విషయం కూడా మీ అందరికీ చూపిస్తాను. ఈ విధంగా ఆయన అంత మెయిన్ పబ్లిక్ రోడ్లో ఈ విధంగా ఆయన చూస్తుంటే కదా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారో ఏ విధంగా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఒకసారి గమనించండి. ఇది ఇంత నడి రోడ్డులో నాసిర్ అనే వ్యక్తి పైన దౌర్జన్యంగా ఏమని చెప్తే మేము ఎమ్మెల్యే మనుషులని చెప్పి వీళ్ళు దౌర్జన్యంగా పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తి పైన ఇంత దౌర్జన్యంగా కొడుతున్నాడంటే ఏ విధంగా అనంతపురం నగరాన్ని ముందుకు పోతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే కదా మొన్నటి రోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి పైన ఓల్టౌన్లో చేసిన దాడి కావచ్చు, అదేవిధంగా 15 రోజుల ముందు టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ యువకుల పైన చేసిన దాడి కావచ్చు, అదేవిధంగా ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాయర్ శేషాద్రి పైన గట్టిగా మాట్లాడి ఆయన అనుమానాస్పదిలో మృతి చెందడం కావచ్చు, అనేక అంశాలు ఈ మధ్యకాలంలో మనం అనంతపురం నగరంలో చూస్తున్నాం. అనంతపురం నగరంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మనుషులని చెప్పి ఏ విధంగా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, దాడులు, కక్ష సాధింపులు చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను. రేషన్ బియ్యం వ్యాపారం మీరు చేస్తుంటే మీరు కూడా నాకు నెలసారి మామూలు వసూలు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు మనుషులు చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో చికెన్ సెంటర్లలో చికెన్ సరఫరా చేసే షాపుల వాళ్ళకు మాకు తెలియకుండా మీరు ఎలా సరఫరా చేస్తానని చెప్పడం కూడా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బెల్ట్ షాపుల వద్ద కూడా మాకు మామూలు వసూలు ఇస్తే మీ బెల్ట్ షాప్ దగ్గర మేము అమ్ముకోవడానికి మేము కొనసాగిస్తామని చెప్పే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజల కోసం గత కొన్ని ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆఖరికి వాళ్ళ దగ్గర కూడా మాకు కమిషన్ ఇవ్వాలా, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారంటే అనంతపురం నగరం ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇది కూడా మీ పార్టీ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అది ఈ మధ్యకాలంలోనే అనంతపురం నగరంలోకి సంబంధించి కాంట్రాక్టర్లు ఎందుకు పనులు చేయడం లేదు మీరు అని చెప్తే ఎమ్మెల్యే మనుషులే మాకు కమిషన్లు అడుగుతున్నారు, మాకు ఇంత ఇవ్వండి అని చెప్పడంతో ఒక కాంట్రాక్టరే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన విషయం కూడా మీకు తెలియదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే అనంతపురం నగరంలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రతిపక్షంగా మేముండి వైఎస్ఆర్సీపీ అనేక సమస్యలు మా దగ్గర తీసుకొస్తున్నారు. మేము కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. మేమందరము ప్రతిపక్షంగా ఉన్నాము. మేము ప్రజల తరపున ఎప్పుడు పోరాడతాం. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రశ్నించే కూడా మేము ఉంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎవరైనా ఒక కొత్తగా ఇల్లు కట్టినా కూడా ఎమ్మెల్యే మనుషులని చెప్పి మీరు అక్కడ ఎమ్మెల్యే కార్యాలయమో లేకపోతే ఎక్కడో పోయి వాళ్ళతో కలిసిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలా, సెల్లార్తో తింటే సెల్లార్ చేసుకోవాలా, ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే ఎక్స్ట్రా అని మాట్లాడుకొని చెప్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారికి దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారిని ఒకటే చెప్పదలుచుకుంటాను. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మీరు బాధ్యతగా నిర్వహించే హోదాలో మీరు ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా వెంటనే మీ మనుషులని చెప్పుకొని తిరిగే వాళ్ళకందరూ కూడా మీరు వెంటనే స్పందించి వీళ్ళకి అరకట్టించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పడం జరుగుతోంది. ఖచ్చితంగా దీనిపైన ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలుగా అండగా ఉంటాం.